అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో 6వ రోజుకు వచ్చేసాం. ఈరోజు పాశురాన్ని ఏ విధంగా గోదా అమ్మవారు స్వామివారికి సమర్పించిందో చూద్దాం. ముందుగా తనియలను వినవించుకుందాం. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா వన్నమే నల్గు. ఈరోజు 6వ పాశురాన్ని మనం విన్నవించుకుందాం. புள்ளும் சிலும்பினகால் புள்ளரையில் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலகச்சியக்காலோச்சி வெள்ளித்தரவில் துயில மறந்த வித்தினை உள்ளுத்துக் கொண்டு முறிவர்களும் யோகிகளும் மெல்ல விஜுந்து அரியென்ற பேரரவம் உள்ளம் புகுந்து కురిరిందేలోరుంబావాయ్. 6వ పాశురంలో అమ్మవారు ఏం చెబుతుందంటే, గోపికాశ్రీలందరూ కూడా వ్రతానికి సమాయత్తమయ్యారు. ఉదయాన్నే కొంతమంది గోదా అమ్మవారితో సహా చెలికత్తెలు కొంతమంది యమునా నదికి స్నానానికి బయలుదేరారు. ఇంకా ఒక 10 మంది గోపికా స్త్రీలు రాలేదు. సమయం ఆసన్నమవుతుంది. స్నానానికి ప్రాతకాలంలో ఒక గోపికా స్త్రీని నిద్రలేపడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఏం చెప్తున్నారంటే, ఒక గోపికా స్త్రీ ఆదమరిచి నిద్రపోయింది. అంటే ఇంతకుముందు ఈ వ్రతాన్ని చేసినటువంటి స్త్రీలు కారు. ఆ విధంగా సమయం ఆసన్నమవుతున్నా కూడా ఆ విధంగానే పడుకుంది. ఎటువంటి చింతన లేకుండా, అంటే వ్రతం ఏ విధంగా చేయాలో తెలియదు, వ్రతానికి సంబంధించిన సమాచారము లేదు అని తెలిసి తెలియని స్థితిలో నిద్రపోయింది ఒక గోపికా స్త్రీ. ఆ గోపికను నిద్రలేపుతున్నారు అమ్మవారు. పుల్లుం శిలుంబినగాళ్. ఉదయం పూట పక్షుల కిలకిలారావాలన్నీ కూడా మనకు వినిపిస్తుంటాయి. ప్రాతకాలంలో బ్రహ్మకాలంలో పక్షులన్నీ కూడా నిద్రలేసి అవి వాటి ఆహారం కోసం వెళుతూ ఉంటాయి. కిలకిలా రావాలు చేస్తూ ఆహారం కోసం పుల్లుం పక్షులన్నీ కూడా శిలుంబినగాళ్ళు కూస్తూ మాధుర్యమైనటువంటి స్వరంతో కూస్తూ పుల్లరయిల్ కోయిలిల్ వెళుతున్నాయి. పుల్లరయిల్ గరత్మంతుడు, గరత్మంతుని వాహనముగా చేసుకున్నటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు.
ఆ పరిసర ప్రాంతాల్లో ఒక శ్రీ మహావిష్ణువు యొక్క కోయిల అంటే గుడి, దేవాలయం, ఒక దేవాలయం ఉంది. గరుత్మంతుణ్ణి వాహనముగా చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క దేవాలయంలో వెள்ளై విలిషంగిన్, ఆ దేవాలయం నుంచి ఒక శ్రావ్యమైనటువంటి ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని ఏమిటయ్యా అంటే వెள்ளై తెల్లనైనా విలిషంగిన్, శంఖం, శంఖనాద స్వరము వినిపిస్తూ ఉంది. పేరరవం, చాలా పెద్దగా శ్రావ్యంగా. అది నీకు వినిపించలేదా కేటిలయో? ఓ గోపికా స్త్రీ, నీకది వినిపించలేదా? అవి వినిపిస్తే తప్పకుండా లేస్తావే. శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం నుంచి శంఖనాదము శ్రావ్యంగా వినిపిస్తుంది, చాలా గట్టిగా. ఆ శబ్దము నీకు వినపడలేదా? ఇంకా లేవవేమి? పిల్లాయ్ ఎజుందిరాయ్, పేరరవం కేటిలియో పిల్లాయ్, ఓ పిల్ల, ఓ గొల్లభామ, ఓ గోపికా స్త్రీ, ఎజుందిరాయ్ లేవమ్మా, పేయిములై నంజుండు. ఇక్కడ స్వామివారి యొక్క గొప్పతనాన్ని కూడా మళ్ళీ చెబుతుంది. మేమెలా లేచాము అనే ప్రశ్న నీకు ఉదయించవచ్చు. మేమెలా లేచామంటే పేయిములై నంజుండు, పూతనాదేవి యొక్క స్తన్యాన్ని గ్రోలినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అంటే పరమాత్మకు తెలిసి చేసిన తెలియక చేసిన పూజ యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అట్లా తెలియకుండా నిద్రిస్తున్నావా? పూజా ఫలితము తెలియచేసిన వారికి ఒకే రకంగా ఉంటుంది, తెలియక చేసిన ఆ స్వామి అనుగ్రహిస్తాడు. అంటే పూతన తన మాతృస్థానంలో ఉండి స్తన్యాన్ని ఇచ్చింది, విషపు పాలను ఇచ్చింది, అయినా స్వీకరించాడు. ఎందుకంటే ఆ స్థానము తల్లి స్థానం. తల్లి స్థానంలో రాక్షసి వచ్చింది అని తెలుసును, కానీ అమ్మ స్థానాన్ని తగ్గించకుండా అది విషము స్తన్యమా మంచి స్తన్యమా అని చూడకుండా స్వామి గ్రహించాడు. పూతనని కడతీర్చి పూతనని కూడా మోక్షాన్ని అందించాడు స్వామి. తన శత్రువులను కూడా క్షమించి మోక్షాన్ని ఇవ్వగల విశాలమైనటువంటి హృదయం గల స్వామి మన శ్రీకృష్ణ పరమాత్మ. కళ్ళచ్చగడం కలగచ్చియక్కాడోచ్చి, శకటాసురుడు శ్రీకృష్ణ పరమాత్మను సంహరించడానికి వచ్చాడు. యశోదాదేవి ఒక శకటం కింద పిల్లవాడిని పడుకోబెట్టి వెళ్ళింది. పాలకై ఏడుస్తూ ఏడుస్తూ కాలితో శకటాసురుణ్ణి తన్నాడు. తన్ని తనను సంహరించాడు. అట్టి శత్రువైనటువంటి శకటాసురుణ్ణి కూడా కడతేర్చి మోక్షాన్ని ఇచ్చినటువంటి స్వామి. అంటే వాడు రాక్షసుడైనప్పటికీ స్వామి చేతిలో అనుగ్రహింపబడటం వల్ల వాడికి మోక్షం లభించింది. కళ్ళచ్చగడం కలగచ్చియక్కాలోచ్చి, కాలు చాచి తన్నడం వల్ల వాడి జన్మ ధన్యమైపోయింది. స్వామివారి పాదము సోకినంతనే వాడికి మోక్షము లభించింది. వెள்ளிత్తరవిల్ తుయిల మరందవిత్తినై, వెள்ளிత్తరవిల్ పాలసముద్రం. పాలసముద్రంలో యోగ నిద్రలో ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువు చిద్విలాసంతో ఉంటాడు. అట్టి స్వామి యొక్క ఆలయానికి యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఉళ్ళత్తుకొండు మునివర్గళం యోగిగళం,
ఉళ్ళెత్తుక్కొండు తమ మనసులో ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరించేటటువంటి మునివర్గము యోగిగళం యోగులు మునులు అందరూ కూడా ఎల్లప్పుడూ స్వామినే స్మరించేటటువంటి ఆ మునులందరూ యోగులందరూ కూడా నిద్రలేచి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి బయలుదేరారు. ఎందుకంటే శంఖనాదం వారికి వినిపించింది. ఆ దేవాలయం నుంచి శంఖనాదం వినిపించగానే యోగులు మునులు అందరూ కూడా స్వామిని దర్శించుకోవడం కోసం దేవాలయంలో బయలుదేరారు. ఉళ్ళత్తుక్కొండు మునివర్గళం యోగిగళం మెల్ల వెరుందు అరియన్ర పేరరవం. ఈ మునులు తర్వాత ఋషులు అందరూ కూడా యోగులు అందరూ కూడా హరి 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 శ్రీమన్నారాయణ 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 అంటూ ఆ స్వామి యొక్క నామాన్ని జపిస్తూ వెళ్ళడం వల్ల ఆ యొక్క నామస్మరణ మా చెవులకు సోకి మెళ్ళవెరందు అరియన్ర పేరరవం పెద్ద పెద్ద శబ్దాలుగా స్వామివారి యొక్క స్మరణ మా చెవులకు సోకడం వల్ల ఉళ్ళుం పుగుందు కుళిరిందే లోరుం బావాయ్ ఆ యొక్క శబ్దాలు మా చెవిలో ప్రవేశించి మాకు మేలుకో వచ్చింది. మేమందరము బయలుదేరి స్వామి సన్నిధిలోకి వెళుతున్నాము. ఓ గోపిక నీవు కూడా రావమ్మ, మాతో పాటు ఈ యొక్క కాత్యాయని వ్రతంలో పాల్గొని స్వామిని దర్శించి తరిద్దామని చెప్పేసి ఈ యొక్క గోదాదేవితో పాటుగా వచ్చినటువంటి గొల్లభామలందరూ కూడా మిగతా 10 మంది గోపికలు రాకపోవడం వల్ల ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ స్వామివారి సన్నిధికి పూజకై సమాయత్తమై వెళుతున్నారు. புள்ளும் சிலும்பினகால் புள்ளரையில் கோயிலில் வெள்ளை விழி செங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலகச்சிய காலோச்சி வெள்ளித்திரவில் துயில மருந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவிருந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరుం బావాయ్. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో ఒకసారి పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ప్రతి పాశురాన్ని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజా.